తండ్రి అయిన దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైనటువంటి శ్రోతలను జీవవాక్కుల కార్యక్రమంలోని దేవుని మాటలు వినడానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానించుచున్నాను. వారికి నా శుభములను తెలియచేస్తూ ఉన్నాను. గ్రంథము నుంచి ఒక మాట చదువుకొని ప్రార్థన చేసి సందేశంలోనికి వెళ్దాం. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనములో ఆత్మదేవుడు ఈ విధంగా వ్రాయించి ఉంచాడు. ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితము వలన సుఖమును అనుభవించుట దేవుడిచ్చు బహుమానము. ప్రార్థన చేద్దాం. ప్రభువైన దేవా, పరలోకపు తండ్రి, వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. మరొక తరుణం అనుగ్రహించావయ్యా నీ సన్నిధిలో నిలుచుండి ఉండడానికి, నీ వాక్యాన్ని ధ్యానించడానికి, నీ వాక్యాన్ని పంచుకోవడానికి నన్ను నిలబెట్టి అవకాశం ఇచ్చావు. నీ సాధనంగా వాడబడుటకు సహాయం చేయి. మీ మాటలు, మీ జ్ఞానము అనుగ్రహించు నాయనా. మా ప్రభువా, నీ మాటల్లో శక్తి ఉంది, జీవముంది, బలముంది. వినగలిగినటువంటి చెవిని, గ్రహించగలిగినటువంటి హృదయాన్ని, బోధించగలిగినటువంటి జ్ఞానము అనుగ్రహించుమని వందనాలు, స్తుతులు చెల్లిస్తూ యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, మన జీవితానికి కావలసినటువంటి ప్రతి అంశము బైబిల్ గ్రంథము చక్కగా బోధిస్తుంది. ఇంతకంటే చక్కగా బోధించగలిగినటువంటి గ్రంథము మరొకటి లేదని చెప్పవచ్చు. జ్ఞాని అయినటువంటి సొలొమోను దేవుని ఆత్మచేత ఈ మాటలు వ్రాసి మనకు బోధిస్తున్నాడు. ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనొచ్చు తన కష్టార్జితము వలన సుఖమును అనుభవించుట దేవుడిచ్చు బహుమానము. బహుమానము అంటే బహుమానము, బహుమతిగా ఇచ్చేది. అభినందిస్తూ, అప్రిషియేట్ చేస్తూ, సంతోషిస్తూ ఒక వ్యక్తిని అభినందించి ఇచ్చేదాన్ని బహుమానం అంటారు. అయితే ఆ బహుమానం ఏంటంటే సుఖమును అనుభవించుట. దేని వలన సుఖమును అనుభవించుట? తన కష్టార్జితమును అనుభవించట ద్వారా, తన కష్టార్జితం వలన సుఖమును పొందుట ద్వారా ఏమైతే పొందుతాడో దాన్ని దేవుడిచ్చు బహుమానం అని వాక్యం చెప్తుంది. అది దేవుడు ఇచ్చినటువంటి బహుమానం అంట. ఎవరికి? తన కష్టార్జితమును అనుభవించే వ్యక్తికి. కష్టార్జితము ఎడల మానవుడు ఎలా ఉండాలి? కష్టపడి సంపాదించుకున్నది కష్టార్జితము అంటారండి. ఆర్జితం అంటే సంపాదించుకొనుట, కష్టార్జితం అంటే కష్టము చేసి సంపాదించుకొనుట కష్టార్జితము. దేవుడు దాని ఎడల సంతోషిస్తాడు, అభినందిస్తాడు, ఆశీర్వదిస్తాడు, బహుమానంగా ఇస్తాడు. అది గొప్ప భాగ్యముగా మానవునికి ఇస్తాడు. దేనిని? కష్టార్జితమును. చిన్న మాట ఓ గొప్ప సందేశాన్ని మన జీవితానికి తెలియచేస్తుందండి. కష్టపడి, శ్రమపడి, తన సమయమును వెచ్చించి సంపాదించిన దాని ఎడల ఎంతో తృప్తి ఉంటుందండి. శ్రమపడి తన యొక్క శ్రమను వెచ్చించి, సమయాన్ని వెచ్చించి సంపాదించినటువంటి సంపాదనలో తృప్తి ఉంటుంది, సంతోషం ఉంటుంది. అటువంటి దాన్ని సంపాదించుటలో సంతోషం ఉంటుంది, ఇతరులకు సహాయం చేయుటలో సంతోషము, తృప్తి ఉంటుంది. చూసారా? సంపాదించడంలో సంతోషము, అనుభవించడంలో సంతోషము, ఇతరులకు సహాయం చేయడంలో సంతోషము. అన్నిటికంటే భిన్నగా ఆ కష్టార్జితాన్ని దేవునికి అర్పించుట ద్వారా గొప్ప సంతోషము దేవునికి. చూసారా? మనము అనుభవించడం, మనం కష్టపడి సంపాదించి మనము అనుభవించుట, పొందుటలో సంతోషము, అనుభవించడంలో సంతోషము, ఇతరులకు సహాయం చేయడంలో సంతోషము, బీదలకు ఇచ్చుటలో సంతోషము, దేవునికి అర్పించుటలో కూడా సంతోషము. ఏంటది? కష్టార్జితమైన దానిని. నిజంగా దేవుడు ఎంత గొప్ప సందేశం ఇచ్చాడండి. తృప్తి, సంతోషము, ఆశీర్వాదము, భాగ్యము కలుగుతుందట. దేని ఎడల? కష్టార్జితమైనటువంటి దానిని తాను శ్రమపడి, కష్టపడి, వెచ్చించి, సమయము, శ్రమ వెచ్చించి తాను సంపాదించుకున్నటువంటి దాని ఎడల ఎంత సంతోషము, ఎంత ఆనందము, ఎంత తృప్తి దేవుడిస్తాడో. చూసారా? ఎంత మంచి మాట రాయబడింది.
ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితం వలన సుఖమును అనుభవించుట దేవుడిచ్చు బహుమానము. కష్టార్జితము. చూశారా ఎంత తృప్తి, ఎంత ఆనందము. సరే, ఇది నిజమేనా? ఒక్క ఉదాహరణ, దావీదు మహారాజు దగ్గరికి వెళ్దాం. దావీదు ఆశీర్వదించబడ్డాడు, చాలా గొప్పగా ఆశీర్వదించబడ్డాడు. ఎవరు ఆశీర్వదించబడినంతగా ఆశీర్వదించబడ్డాడు? చాలా కారణాలు ఉన్నాయి. ఆయన ఆశీర్వదించబడడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒక్కటి మచ్చుకు ఈ సందర్భానికి సంబంధించి ఒక్క విషయం నేను మీతో పంచుకుంటాను. నా ప్రియమైనటువంటి శ్రోతలారా, అనేక కారణాలు ఉన్నాయి. ఈ కారణాలలో ఒకటి, మొదటి దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయము మొదటి నుండి కొన్ని మాటలు. రాజైన దావీదు సర్వ సమాజముతో ఇలాగు సెలవిచ్చెను, దేవుడు కోరుకొనిన నా కుమారుడైన సొలొమోను ఇంకను లేత ప్రాయము గల బాలుడై ఉన్నాడు. సర్వ సమాజంతో చెప్తాడు, నా ప్రియ కుమారుడైనటువంటి సొలొమోనును దేవుడు కోరుకున్నాడయ్యా రాజుగా. అయితే ఇంకను లేత ప్రాయము గల బాలుడై ఉన్నాడు. కట్టబో ఆలయము మనుషునికి కాదు. దేవుడు నాకు ఆలయం కట్టమన్నాడు, కానీ నేను కట్టకూడదు. అయితే కట్టబో ఆలయము నా కుమారుడు కట్టాలట. అది దేవునికి ఇష్టము. అది దేవుని ఆలయము, మనుష్యునికి కాదు. దేవుడైన యెహోవాకే గనుక ఈ పని గొప్పది. నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరమునకు చాలా ప్రయాసపడి కష్టపడి నేను సంపాదించానయ్యా. చూడు, బంగారపు పనికి బంగారమును, వెండి పనికి వెండిని. ఆ దేవాలయం నిర్మించడానికి బంగారం కావాలి, వెండి కావాలి. బంగారపు పనికి బంగారమును, వెండి పనికి వెండిని, ఇత్తడి పనికి ఇత్తడిని, ఇనుప పనికి ఇనుమును, కర్ర పనికి కర్రలను, గోమోదికపు రాళ్లను, చెక్కుడు రాళ్లను, వింతైన వర్ణము గల వివిధ రాళ్లను, మిక్కిలి వెలగల నానా విధములకు తెల్ల సలువరాయి విశేషముగా సంపాదించి తిని. సర్వ సమాజంతో చెప్తున్నాడు, ఇవన్నీ సంపాదించానయ్యా విశేషంగా దేవుని ఆలయాన్ని కట్టించడానికి. అయితే చూడండి ఏమంటాడంటే, మరియు నా దేవుని మందిరము మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత, నా దేవుని మందిరము మీద, ఎంత ధైర్యంగా అన్నాడండి ఈ మాట. నా దేవుని మందిరము ఎడల నాకున్నటువంటి మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరమును నిమిత్తము సంపాదించిన వస్తువులు కాక నా సొంతమైన బంగారమును, ఇది చాలా ప్రాముఖ్యమైన, నా సొంతమైనటువంటి బంగారమును వెండిని నా దేవుని మందిర నిమిత్తము నేను ఇచ్చెదను. గదుల గోడల రేకు మూతకు బంగారపు పనికి బంగారమును, వెండి పనికి వెండిని, పనివారు చేయు ప్రతి విధమైనటువంటి పనికి 6,000 మనుగుల ఒఫీరు బంగారమును, 14,000 మనుగుల పుటము వేయబడిన వెండిని ఇచ్చుచున్నాను. ఎంత గొప్ప స్టేట్మెంటు, ఎంత ధైర్యంగా చెప్తున్నాడంటే, నా దేవుని పనికి నా సొంతదైంది ఇచ్చానయ్యా. ఎంత తృప్తిగా ఉంది తనకు, ఎంత సంతోషంగా ఉంది, ఎంత ఆధిక్యతతో చెప్తున్నాడంటే దావీదు, నా సొంతది, నా సంపాదన, నా కష్టార్జితము. అంటే మనం కష్టపడి సమయము వెచ్చించి, శ్రమను వెచ్చించి, కాలమును వెచ్చించి న్యాయముగా సంపాదించినటువంటిది దేవునికి ఇవ్వడములో అంత సంతోషము, అంత ఆనందం ఉంటుందని రాజైన దావీదు యొక్క మాటల్లో తెలుస్తుంది. నా ప్రియమైన వారలారా, అన్యాయపు సంపాదన ఉండకూడదు అని దావీదు యొక్క ఉద్దేశము. ఇంకొక మాట ముందుకు వెళ్దాం. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనములో ఈ విధంగా రాయబడింది, ఒకడు జ్ఞానముతోనూ తెలివితోనూ యుక్తితోనూ ప్రయాసపడి ఏదో ఒక పని చేయును, అయితే దాని కొరకు ప్రయాసపడని వానికి అతడు దాన్ని స్వాస్థ్యముగా ఇచ్చివేయవలసి వచ్చును. ఒక ప్రయాసపడతాడు, కష్టపడతాడు, వెచ్చిస్తాడు, శ్రమ, ఇంత ప్రయాసపడి సంపాదిస్తాడు, కానీ అనుభవించకుండా తాను ఇతరులకు ఇచ్చి వెళ్తాడట దాన్ని అనుభవించడానికి. అయితే ఒకవేళ తాను సంపాదించింది, తాను పొందినది తానే అనుభవించినట్లయితే అది బహుమానమంట. అనుభవించకుండా ఇతరులకు ఆ బహుమానాన్ని ఇతరులు అనుభవించడానికి ఇచ్చినట్లయితే అది ప్రయోజనమేమీ ఉండదు. దాని వలన అతనికి తాను అనుభవిస్తే అది బహుమానమట, అది భాగ్యమట,
అది సంతోషమట. దేవుని గ్రంథం చెప్తుంది. ఇక్కడ ప్రసంగి గ్రంథంలోనే 2వ అధ్యాయము 24వ వచనములో ఇంకొక మాట వ్రాయబడింది. అన్నపానములు పుచ్చుకొనుట కంటేను అది ఏ రకమైందో ఏదైనా సరే, కానీ తన కష్టార్జితము చేత సుఖపడుట కంటేను నరునికి మేలుకరమైనది ఏది లేదు. తన కష్టార్జితము చేత సుఖమును అనుభవించుట కంటే మేలైనది ఇంకొకటి లేదు. తాను కష్టపడాలి, తాను సంపాదించాలి, తాను ప్రోగు చేయాలి. తన శ్రమ వలన, తన సమయం వలన, తన కష్టం వలన ఆర్జించినటువంటి కష్టార్జితం కంటే మేలుకరమైనది ఏమీ లేదు, మరేమీ లేదంటాడు. అది బహుమానం అంట. అందుకోసమే మొదటిని చెప్పుకున్నాం. ఏమని? ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయం 13వ వచనములో, ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు దేని ద్వారా? తన కష్టార్జితం ద్వారా. ప్రతివాడు తన అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితం వలన సుఖమును అనుభవించుట దేవుడిచ్చు బహుమానము. అంటే అక్రమమైన సంపాదన ఎంత మాత్రమో ఉండకూడదు, అన్యాయమైన సంపాదన ఉండకూడదు. అది దేవునికి ఇష్టమైనది కాదు. అది సంపాదించినటువంటి వ్యక్తికి ఆశీర్వాదకరము కాదు, మేలుకరము కాదు, జీవమును సంగేది కాదు అని దేవుని వాక్యము ఖండితంగా చెప్తుంది. నా ప్రియమైనటువంటి వారలారా, బైబిల్ గ్రంథంలో ఏ ఒక్క చిన్న కోణం తీసుకున్నా సరే మనకు ఒక పాఠం నేర్పిస్తుంది. మన జీవితాన్ని సరిచేయగలిగినటువంటి అనేకమైనటువంటి అంశాలు బైబిల్ గ్రంథము మనకు బోధిస్తుంది. చూసారా? చిన్న విషయము, న్యాయయుక్తంగా సంపాదించాలి, అన్యాయంగా సంపాదించకూడదు. అది కూడా కష్టపడి సంపాదించాలి. అది దాని వలన మరి సుఖం అనుభవిస్తే అది దేవుడిచ్చు గొప్ప బహుమానమట. చాలా గొప్పగా సంపాదిస్తారు, చాలా గొప్ప స్థితిలో ఉంటారు, కానీ ఆనందం, సంతోషం ఉండదు కొందరికి. చిన్న ఉద్యోగమే, చిన్న పని, చిన్న ఆదాయమే, కష్టపడతాడు, ఇంటికి తెచ్చుకుంటాడు, తృప్తిగా తన భార్య బిడ్డలతో కలిసి అనుభవిస్తాడు. ఎంత సంతోషంగానో. ఎందుకంటే అందులో అన్యాయమైనది ఎంత మాత్రమూ లేదు కనుక. కష్టార్జితమైనది అంటే వచ్చినటువంటి సంపాదనలోని ప్రతి రూపాయి కూడా తన కష్టము, తన శ్రమ, తను చెమటోడ్చి సంపాదించినది. నా ప్రియమైన వారలారా, చూసారా? నిజంగా చిన్న విషయం, కష్టార్జితమును అనుభవించుట. ఇంకొక చోటికి వెళ్దాం. ప్రసంగి గ్రంథములోనే 5వ అధ్యాయము 18వ వచనం నుంచి కొన్ని మాటలు చదువుకుందాం. మరియు కోరదగినదిగాను చూడముచ్చటైనది నాకు కనబడినదేమనగా. చూడముచ్చటైనది అంటే ఒక విషయాన్ని, ఒక అంశాన్ని, ఒక వస్తువుని, ఒక అంశాన్ని, ఒక వ్యక్తిని చూస్తూ ఉంటే చాలా ముచ్చటగా ఉంటుందట, చాలా సంతోషంగా ఉంటుందట, చాలా ఆహ్లాదకరంగా ఉంటుందట. అది చూస్తుంటేనే మన ముఖంలో మార్పులు కనపడతాయి, సంతోషకరమైనటువంటి కవలికలు కనపడతాయి. చూడముచ్చటైనది నాకు కనబడినదేమనగా, దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీ ఒకడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టమంతటి వలన క్షేమముగా బ్రతుకుచుండుట అది ఏ వానికి భాగ్యము. వెరీ గుడ్. చూసారా? చూడముచ్చటైందంట దేవునికి. ఏంటంటే అది భాగ్యమట. ఎందుకని భాగ్యం అంటే తన కష్టమంతటి వలన క్షేమముగా బ్రతుకుతుంటే ఆ వ్యక్తికి అది భాగ్యమట. ఎంత మంచి మాట రాయబడింది. కోట్లకు పడగలిసినటువంటి వ్యక్తులు, కోటాను కోట్లు సంపాదించినటువంటి వ్యక్తులు దాని భాగ్యముగా తలంచరు. ఎందుచేత? అన్యాయమైనది, అక్రమమైనది అందులో ఉంది కనుక. నా ప్రియమైనటువంటి వారలారా, అది భాగ్యము. ఇంకొక మాట ఏముందంటే 19వ వచనం, మరియు దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధినిచ్చి దాని యందు తన భాగమును అనుభవించుటకును, అన్నపానములు పుచ్చుకొనుటకును, తన కష్టార్జితమందు సంతోషించుటకును వీలు కలుగజేసిన యెడల అది అతనికి దేవుని ఆశీర్వాదం వలన కలిగినదనుకొనవలెను. 3 మాటలు ఇప్పటికి. అది చూడముచ్చటైనదట దేవునికి. అంతేకాకుండా అది కష్టార్జితము పొందినటువంటి వ్యక్తికి అది ఒక భాగ్యమట. అంతేకాకుండా దేవుని వలన అతనికి కలుగు ఆశీర్వాదమట. ఏంటది? కష్టార్జితము, తన యొక్క కష్టార్జితము. చూసారా? 20వ వచనము, అట్టివానికి దేవుడు హృదయానందము దయచేసి ఉన్నాడు. హృదయానందమట. ఆశీర్వాదము, హృదయానందము. ఏంటది? కష్టార్జితము, హృదయానందము దయచేసి ఉన్నాడు కనుక అతడు తన ఆయుష్కాల దినములను జ్ఞాపకం చేసుకున్నాడు.
కొనడు. మంచి మాటలు, అది అటువంటి కష్టార్జితం ఒక వ్యక్తి అనుభవిస్తుంటే దేవునికట అది చూడముచ్చటగా ఉంటుందంట. పొందిన వ్యక్తికి అది భాగ్యమట. ఆ భాగ్యము పొందుట దేవుని వలన కలిగినటువంటి ఆశీర్వాదమట. ఆ తర్వాత ఆ వ్యక్తికి దేవుడు హృదయానందము కలుగజేస్తాడట. అంటే వండర్ఫుల్, ఎంత గొప్ప సంగతి అండి కష్టార్జితము. నిజంగా ఎంత దేవునికి చూడముచ్చటైందట, మనకే కాదు దేవునికి చూడముచ్చటంట ఒక వ్యక్తి కష్టార్జితమును అనుభవిస్తుంటే. అంతేకాకుండా అలా అనుభవించినటువంటి వ్యక్తి, భాగ్యం అనుభవించిన వ్యక్తి, ఆశీర్వాదం అనుభవించిన వ్యక్తి, హృదయానందం పొందినటువంటి వ్యక్తి తన ఆయుష్కాల దినములను ఎంత మాత్రమో జ్ఞాపకం చేసుకోవడం. 10 ఏళ్ళు బ్రతికినా, 20 ఏళ్ళు బ్రతికినా, 50 ఏళ్ళు బ్రతికినా, 70 ఏళ్ళు బ్రతికినా తను ఎంత బ్రతికేది దాని గురించి ఆలోచనే చేయడు. చూసారా నా ప్రియమైనటువంటి వారలారా, ఎంత చక్కని మాటలు రాయబడ్డాయి కష్టార్జితం ఎడల. అలా ఉండాలి ప్రతి క్రైస్తవుడు, అలా ఉండాలి ప్రతి విశ్వాసి, అలా ఉండాలి క్రీస్తుని ఎరిగినటువంటి వ్యక్తి. కష్టార్జితము. ఇంకా ఎందుకని ఈ కష్టార్జితం ఎడల ఇంత గొప్ప మాటలు రాయబడ్డాయంటే, ప్రసంగి గ్రంథంలోనే 5వ అధ్యాయము 15వ వచనంలో ఈ మాట రాయబడింది. ఏమన్నానంటే, వాడు ఏ ప్రకారముగా తల్లి గర్భము నుండి వచ్చెనో ఆ ప్రకారముగానే తాను వచ్చినట్లే దిగంబరిగానే మరలా పోవును. దిగంబరిగా వచ్చాడు, దిగంబరిగా వెళ్ళిపోతాడు. తాను ప్రయాసపడి చేసుకొనిన దానిలో ఏదైనాను చేత పట్టుకొని పోడు, ఏమీ తీసుకొని పోడు. అందువలన ప్రయాసపడి సంపాదించిన దాని వలన ప్రయోజనం ఏముంటుంది? ఎలా తల్లి గర్భం నుండి వస్తారో అలాగే వెళ్ళిపోతారు. మరి ఎందుకు ప్రయాసపడాలి? అంతేకాకుండా ఆ ప్రయాసాలు కూడా అన్యాయమైనటువంటివి వద్దు, న్యాయమైనటువంటిది పొందాలి అంటాడు. ఈ మాటను ఇర్మియా భక్తుడు అంటాడు ఇర్మియా గ్రంథంలో. ప్రియమైనటువంటి వారలారా, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 11వ వచనములో ఈ మాట రాయబడింది. న్యాయ విరోధముగా ఆస్తి సంపాదించుకొనివాడు. చాలా విలువైనటువంటి మాట ఆత్మదేవుడు రాయించాడు మన కొరకు. న్యాయ విరోధముగా ఆస్తిని సంపాదించుకునివాడు తాను పెట్టని గుడ్లను పొదుగు కౌజు పిట్టవలే ఉన్నాడు. తాను గుడ్లు పెట్టదట కౌజు పిట్ట. వేరే పక్షులు గుడ్లు పెడితే ఆ గుడ్ల మీద కూర్చొని గుడ్లను పొదుగుతుండట. తాను గుడ్లు పెట్టదు, వేరే పక్షి గూటిలో గుడ్లు పెడితే ఈ కౌజు పిట్ట వెళ్ళి ఆ గుడ్ల మీద కూర్చొని పొదుగుతుందట. అలా ఉంటాడు తాను కష్టపడి సంపాదించని వాడు. న్యాయ విరోధముగా ఆస్తిని సంపాదించుకున్నవాడు తాను పెట్టని గుడ్లను పొదుగు కౌజు పిట్టవలే ఉన్నాడు. సగము ప్రాయములోనే దానిని విడవవలసి వచ్చును. అటువంటి వ్యక్తి, న్యాయ విరోధముగా ఆస్తిని సంపాదించుకొని కూడబెట్టుకున్నటువంటి వ్యక్తి పూర్తిగా జీవించకుండానే సగము వయసులోనే, సగము ప్రాయములోనే దానిని విడవవలసి వచ్చును. అట్టివాడు కడపట వాటిని విడుచుచు అవివేకిగా అటువంటి వాటిని విడిచి వెళ్ళేటప్పుడు అవివేకిగా కనబడును. హీ విల్ బికమ్ ఎ ఫూల్. అవివేకిగా కనపడదు. ఎవడు? న్యాయ విరోధముగా సంపాదించిన వాడు. న్యాయ విరోధముగా అలా కాకుండా న్యాయముగా కష్టపడి తన శ్రమను, తన సమయాన్ని, తన కష్టాన్ని వెచ్చించి సంపాదించినవాడు అనుభవించుట అది ఒక భాగ్యమట, అది ఒక ఆశీర్వాదమట, అది హృదయానందమట. చూసారా నా ప్రియమైన వారలారా, తాను పెట్టని గుడ్లను పొదుగు కౌసు పిట్టలను పోలినటువంటి వాడైనాడు. అందువలన భక్తుడైనటువంటి సొలొమోను భక్తుడు ఈ విధంగా రాస్తాడు సామెతల గ్రంథంలో 10వ అధ్యాయము 16వ వచనములో, నీతిమంతుని కష్టార్జితము జీవదాయకము. ఎంత మంచి మాట! ఏమి చెప్పుకోనక్కర్లేదు, దాని గురించి సులభంగా అర్థమవుతుంది. జీవదాయకం. భక్తిహీనుని కలుగు వచ్చుబడి పాపం పుట్టించును. భయభక్తులు లేకుండా అన్యాయంగా సంపాదించినటువంటి అన్యాయస్తుని యొక్క వచ్చుబడి లేక, ఇన్కమ్ లేక ఆదాయము పాపమును పుట్టించును. అదే నీతిమంతుడు సంపాదించింది జీవదాయకమట. జీవదాయకము. మోసము చేత సంపాదించిన ధనము క్షీణించిపోవును. కష్టము చేసుకుని కూర్చుకొనివాడు తన ఆస్తిని వృద్ధి చేసుకొనును. భక్తిహీనుని సంపాదన వారిని మోసము చేయును. భక్తిహీనుని సంపాదన మోసం చేసి వెళ్ళిపోతుందట. ఎవరో కాదు, తాను సంపాదించుకున్నటువంటి సంపాదనే మోసం చేసి వెళ్ళిపోతుందట. నా ప్రియమైన వారలారా, అందువలన ఇంకొక మాట ప్రసంగి భక్తుడు 5వ అధ్యాయము 18వ వచనములో
వ్రాయబడినటువంటి మాటను తెలుసుకుందాం. ద్రవ్యమును అపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తి పొందడు. ద్రవ్యమును అపేక్షించువాడు డబ్బు 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 కావాలి, డబ్బు కావాలి, డబ్బు సంపాదించాలని కోరుకునేవాడు డబ్బు చేత తృప్తి పొందడు, తృప్తి పరచబడడు. ధన సమృద్ధిని అపేక్షించువాడు దాని చేత తృప్తి నొందడు. ఆస్తి ఎక్కువైన కొలది దానిని భక్షించువారు ఎక్కువగదురు. కన్నులార చూచుటయేగాక ఆస్తి పరునికి తన ఆస్తి వలన ప్రయోజనమేమి? సంపాదిస్తాడు, మూట కడతాడు, ఆ డబ్బునే చూస్తుంటాడు, తాను ఆనందించాడు, సంతోషించాడు, వేరే వారికి ఆ మూట అప్పగిస్తాడండి. ప్రయోజనం ఏంటి? అయితే కష్టజీవులు కొద్దిగా తినినను ఎక్కువగా తినినను సుఖనిద్ర నొందుదురు. కష్టార్జితమును అనుభవిస్తున్నటువంటి వాడు సుఖనిద్ర నొందును, తృప్తిగా నిద్రపోతాడండి. ఏమి దిగులు చింత లేకుండా తృప్తిగా నిద్రపోతాడు. అయితే ఐశ్వర్యవంతులకు తమ ధన సమృద్ధి చేత నిద్ర పట్టదు. అందువలన దేవుని వాక్యం చెప్తుంది, నా ప్రియమైనటువంటి వారలారా, ధన సమృద్ధిని కోరుకోవద్దు, ధనాన్ని నువ్వు ఎంత మాత్రమో కోరుకొనవద్దు. చూసారా, ధనము సకలమైన కీడులకు కారణమవుతుంది. ధనము సకలమైన కీడులకు కారణమవుతుంది. కష్టార్జితమును అనుభవించుట చాలా మంచిది. చూడండి, ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనములో, అయితే ఇంత చెప్పినప్పటికీ కూడా, ఇంత వింటున్నప్పటికీ కూడా అన్యాయంగా అక్రమంగా సంపాదించుకుంటూనే ఉన్నారు, పోగు చేసుకుంటూనే ఉన్నారు, మూట కట్టుకుంటూనే ఉన్నారు. ఆ మూట మీద ముడి మీద ముడి వేసి బిగించి ఆ మూట మీద కూర్చొని మూటనే చూసుకుంటున్నారు మానవులు. ధనాశ. చూశారా? అందువలన ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే గ్రంథంలో, ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనంలో, దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగపోవుట చూచి మనుష్యులు భయం విడిచి హృదయపూర్వకంగా దుష్క్రియలు చేయుదురు అంటాం. వీడికి ఇది ఈ విధంగా సంపాదించుకోండి అన్యాయంగా, వీడు నాశనం అయిపోతే బాగుండు అని మనం కోరుకుంటాం. కానీ దేవుడు అట్లా కోరుకోడండి. ఆయన దీర్ఘశాంతుడు. ఆయన ఇంకా మారతారని చెప్పేసి ఆయన అవకాశం ఇస్తూనే ఉంటాడు. ఆయన అవకాశం ఇచ్చే కొలది అన్యాయంగా అక్రమంగా దుష్క్రియలు చేస్తూ ఉంటారట. చూసారా నా ప్రియమైన వారలారా? చివరిగా ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవునికి చూడముచ్చటైనది, కోరదగినది అట కష్టార్జితమును అనుభవించుట. అంతేకాకుండా ఆ కష్టార్జితమును అనుభవించుట దేవుడిచ్చు బహుమానమట. దేవుడిచ్చు బహుమానము. అంతేకాకుండా అది గొప్ప భాగ్యము. అంతేకాకుండా దేవుడిచ్చు ఆశీర్వాదమట. అంతేకాదు, అలా అనుభవించుట దేవుని వలన పొందే హృదయానందము. నా ప్రియమైన వారలారా, ఎంత చక్కని మాటలు. ఓ గొప్ప సంపదను పొందినటువంటి వ్యక్తి, గొప్ప సంపదను సంపాదించిన వ్యక్తి, గొప్ప సంపదను అనుభవించిన వ్యక్తి, గొప్ప సంపదను మూటగట్టిన వ్యక్తి, గొప్ప సంపాదనకు కారకుడైనటువంటి వ్యక్తి దేవుని ఆత్మచేత సొలొమోను మహారాజు ఈ గ్రంథంలో, ప్రసంగి గ్రంథంలో ఆయనే వ్రాస్తాడండి. నిజంగా ఎంత గొప్ప మాట. అందువలన ఆ మాటను చివరిసారిగా జ్ఞాపకం చేసుకుందాం. ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితం వలన సుఖమును అనుభవించుట దేవుడిచ్చు బహుమానము. అట్టి బహుమానాన్ని మనం దేవుని పొందాలి. అట్టి చూడముచ్చటైనటువంటి అంశాన్ని దేవునికి ఇవ్వాలి. అట్లు చూడముచ్చటైనటువంటి మహాభాగ్యాన్ని, ఆశీర్వాదాన్ని మనము పొందాలి. దేవుని హృదయానందాన్ని దేవుని నుండి మనము పొందాలి. ప్రార్థన చేద్దాం. ప్రభువైన దేవా, గొప్ప తండ్రి, వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. ప్రభువా, మీరు మాట్లాడిన మాటను బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభువా, కష్టార్జితము అనుభవించిన గొప్ప భాగ్యము, న్యాయ విరోధముగా సంపాదించకూడదు. ఎంత చక్కగా బోధించావు యేసయ్యా. మా మంచి బోధకుడా, నీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభువా, వినుచున్నటువంటి మా శ్రోతలకు తండ్రి, ఈ మాటల ద్వారా ఉజ్జీవము కలుగునట్లుగా నీ ఆత్మకార్యము జరిగించు తండ్రి. భాగ్యాన్ని, బహుమానాన్ని, దేవుని ఆనందాన్ని వినిన ప్రతి శ్రోత పొందుటకు సహాయం చేయమని వందనాలు, స్తుతులు చెల్లిస్తూ యేసు గొప్ప నామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి.
ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనలు మా శ్రోతలకు అనుగ్రహించబడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మా అడ్రస్ రెవరెండ్ డాక్టర్ వై మణిరావు గారు, ఇమ్మానియేలు బాప్టిస్ట్ చర్చ్, క్రాంతినగర్, దర్గామెట, నెల్లూరు. మా సెల్ నంబర్ 9440254020.